ప్రస్తుతం మన నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కటగూరు మండలంలో ఉన్నటువంటి రామచంద్రపుర గ్రామంలో ఉన్న యువరైతు అనేట ఆయన వెజిటేబుల్స్ వివిధ రకాల కూరగాయలు పండించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన మన ముందు ఉన్నాడు. చెప్పండి సార్, మీరు ఏ విధంగా ఎలాంటి కూరగాయలు వేస్తున్నారు? మేము ప్రస్తుతానికి బీరకాయ, కాకరకాయ, బెండకాయ, వంకాయ, ఆనకాయ ఇవన్నీ పండిస్తున్నాం. మీకు అసలు ఈ కూరగాయలు పండించిన ఆలోచన ఏ విధంగా వచ్చింది? అంటే ఇంతకుముందుకు మామూలుగా మేము వ్యవసాయం పొలం పెట్టేవాళ్ళం. అయితే మా బావగారు కూడా ఈ పొలం పనులు చేసుకుంటూ ఇది అంత ప్రాఫిట్ లేదని కూరగాయలు ఒక 4 ఎకరాల్లో సాగు చేశారు. అప్పటి నుంచి కొంచెం ఆయనకి ప్రాఫిట్ ఎక్కువ అనిపించి మీరు ఈ పొలం మానేసి ఈ కూరగాయలు పెట్టుకోమని చెప్పారు. వచ్చి మాకు కొంచెం అవగాహన కలిగించారు. తర్వాత ఒక 10 గుంటల్లో స్టార్ట్ చేశాను నేను. 10 గుంటల్లో స్టార్ట్ చేసి ఆదాయం ఎట్లుందని చూశాను. ఆదాయం మంచిగా అనిపించింది. అప్పటి నుంచి 2 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. ఆ రోజు ఆదాయం లెక్క వస్తుందా? ఒకరోజు తప్పించి ఒకరోజు కూరగాయలు ఏరడం జరుగుతుందా? మేము డే బై డే తెంపుతామండి. డే బై డే తెంపుతాం, తీసుకెళ్లి మార్కెట్ లో వేస్తాం. అలాగే ఇప్పుడు ఈ కూరగాయలు పండించే క్రమంలో మీరు ఎటువంటి ఎరువులు కానీ రసాయనాలు కానీ రోగ శక్తి కోసం ఎలాంటివి వాడుతూ ఉంటారు? మేము రసాయనాలు ఏమి యూజ్ చేయమండి. మేము గేదెల నుంచి వెళ్ళి ఆవుల నుంచి ఇట్లా సేంద్రియ ఎరువులు తీసుకొచ్చి చేసి యూజ్ చేస్తాం. ఈ రసాయనాలు వాడితే జబ్బులు రావడం ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అందుకే అది వాడకుండా ఓన్లీ సేంద్రియ ఎరువులు వాడి మంచిగా నీట్ గా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు కూరగాయలు కూడా మాకు చాలా మంది. ఓకే, మీరు బయట రేట్ కంటే మార్కెట్ రేట్ల కంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడంలో ఏమైనా రేట్ ఏమైనా కంపేర్ చేసి ఏమైనా ఉందా? కంపేర్ అంటే ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఎక్కువ తీసుకోవడం, ఎందుకంటే మనకి ఆర్గానిక్ గా. ఇప్పుడు కూరగాయలు పండించే క్రమంలో మీరు దుక్కి దున్నడం గానీ ఇంకా ఫర్దర్ గా చేసే క్రమం బీరకాయ ఉంది. బీరకాయ కాల పరిమితి ఎంత టైంలో అది తెంపే టైంకి వస్తుంటది? అది 35 నుంచి 40 డేస్ మధ్యలో వస్తుందండి. అప్పుడు స్టార్ట్ అయ్యి 2 months మనకి రెగ్యులర్ గా వస్తుంది. టమాటో కూడా సేమ్ అండి. ఏదైనా 40 నుంచి టమాటో వచ్చేసి 40 నుంచి 45 డేస్ లో క్రాప్ వస్తుంది. మన 50 డేస్ లో మనకి చేతికి వస్తుంది. ఇదంతా మీరు దున్ని ముఖ్యంగా మీరు విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము నల్గొండ రైతన్న సీడ్స్ అని ఉంటదండి, అక్కడ తీసుకొస్తాం. వాళ్ళు మనకి కావాల్సినవి మంచి సీడ్స్ అమ్ముతారు. మనకి వల్ల తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. మనం కొంచెం మంచిగా ఇంతకుముందు ఆర్గానిక్ ఎవరు పండించారో వాళ్ళ కాంచెల్లి వాళ్ళు తీసుకొస్తే మనకి అక్కడ నుంచి తీసుకుంటాం. రైతన్న సీడ్స్ నల్గొండ. ఇప్పుడు ఈ దున్నకాల కాంచి కాత కోసే వరకు ఎంత వరకు ఖర్చు వస్తుంది? మీరు అమ్మే వరకు ఎంత వరకు మిగులుతుంది మీకు? దున్నడానికి దీని మొత్తం కలిపి ఒక 40-50 వేలు ఖర్చు వస్తుందండి. మామూలుగా 3 months లో మనకు కొంచెం బెటర్ గా అంటే వాతావరణం అనుకూలిస్తే దాని మించి ఒక 20-25,000 దాకా ప్రాఫిట్ ఉంటుంది ప్రతి నెల. మీ తెంపిన కూరగాయలు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా ఏదైనా మార్కెట్ కి ఎగుమతి చేయడం జరుగుతుందా?
నల్గొండ మార్కెట్ కి వేస్తామండి. ఎక్కువగా వెళ్ళినప్పుడు మామూలుగా సండే నాన్నగారు వెళ్ళి మార్కెట్ లో అమ్ముతారు. మీరు కెమికల్ వాడతలేరు అంటున్నారు కదా, సేంద్రియ ఎరువులే వాడుతున్నట్టు కదా. సేంద్రియ వల్ల మీ కస్టమర్లు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలాంటి కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారు? అంటే మనం ఇట్లా సేంద్రియ ఎరువులు వేసి పండియడం వల్ల ఇప్పుడు కస్టమర్లు వచ్చి తీసుకొని వాళ్ళు వెళ్ళి ఇంటికాడ తినడం వల్ల వాళ్ళకి దీని వల్ల కొంచెం మాకు టేస్ట్ ఎక్కువ మంచిగా ఉందని, దాని వల్ల పెద్దగా ఎఫెక్ట్స్ ఏం రావట్లేవని ఇట్లాంటివి చెప్తున్నారు. మంచిగా ఉంది, వచ్చి డైలీ తీసుకెళ్తున్నారు. మీరు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి తోటలు వేయబోతున్నారు? భవిష్యత్తులో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటి కొన్ని, ఇంకా ఒక 10 గుంటలు అది చేసి ఇంకా దానికే ఎక్కువ ప్రాఫిట్ ఉంటే దాన్ని చూసుకోవడం. ఇంక దోసకాయ ఇలాంటి అవి ఇంకా మేము స్టార్ట్ చేయలేదు, అవి కూడా చేద్దామని చూస్తున్నాం. ఫ్యూచర్ లో ఇంకా మంచిగా మన దీని మీద కూడా దొండ తీగ ఇలాంటివి కూడా ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. ఒక యువ రైతుగా ఉన్నారు మీరు ప్రస్తుతం. ఒక సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఎలాంటి సందేశం అంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ మంచిగా తీసుకుంటే మంచిది. ఈ కెమికల్ వాడిన ఫుడ్ తీసుకోవడం వల్ల మన అనారోగ్యాలు పాలవుతాం. అలాంటిది కాకుండా మంచిగా ఇట్లా వెజిటేబుల్స్ మంచి ఏమైనా ఆర్గానిక్ గా వాడే తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే అండి, ఇది మన యువ రైతు చెప్పినట్టు విషయాలు.